కాంకేర్ జిల్లాలో కీలక పరిణామం. మావోయిస్టు పార్టీ కీలక నేత దస్రు సోడి ఆయుధాలతో సహా సరెండర్. ఇంకా ఎవరైనా మిగిలుంటే లొంగిపోవాలని ఐజీ సుందర్ రాజ్ మాస్ వార్నింగ్. ఇంతకీ ఈ వార్నింగ్లో ఆంతర్యం ఏంటి? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. దేశంలో మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా చేసుకుని ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లా పోలీసులు చేపడుతున్న స్పెషల్ డ్రైవ్ సత్ఫలితాలనిస్తుంది. ఈ నేపథ్యంలోనే హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో చేరాలని నిర్ణయించుకున్న నార్త్ బస్తన్ డివిజన్ కమిటీకి చెందిన కీలక నేత దస్రు సోడి పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. ప్రభుత్వం 8 లక్షల రివార్డు ప్రకటించిన దస్రు సోడి తన వద్దనున్న అత్యంత ప్రమాదకరమైనటువంటి AK-47 రైఫిల్తో సహా కాంకేర్ ఎస్పీ నిఖిల్ రకేచా ఎదుట లొంగిపోయారు. PLGA కంపెనీ నెంబర్ 5లో దస్రు సోడి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే దస్రు సోడి లొంగుబాటును బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హింసను వీడి శాంతి మార్గంలోకి రావాలనుకునే వారికి ప్రభుత్వ పునరావాస తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. కానీ అశాంతిని సృష్టించి ప్రజలను ఇబ్బంది పెట్టే వారిపై పోలీసుల రెస్పాన్స్ చాలా భయంకరంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇంకా ఎవరైనా ఉంటే త్వరగా పోలీసుల ఎదుట లొంగిపోయినా జనజీవన స్రవంతిలోకి చేరాలని కూడా సుందర్ రాజ్ పిలుపునిచ్చారు. అయితే గత 10 రోజుల కిందట దాదాపు 42 మంది మావోయిస్టులు లొంగిపోయిన విషయం తెలిసిందే. అయితే లొంగిపోయిన మావోయిస్టులు తమ వెంట తెచ్చిన సుమారు 40 అత్యాధునిక ఆయుధాలు, AK-47, ఇన్సెస్ అండ్ SLR వంటివి డీజీపీకి అప్పగించారు. లొంగిపోయినటువంటి 42 మందిలో 41 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారు కాగా తెలంగాణకు చెందిన వారు కేవలం ఒక్కరు మాత్రమే ఉన్నారని డీజీపీ స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో ఇటీవల భద్రతా బలగాల కూంబింగ్ తీవ్రతరం కావడంతో తెలంగాణ సురక్షితమైనటువంటి ప్రాంతంగా భావించి తెలంగాణ పోలీసులను ఆశ్రయించినట్టుగా కూడా మావోయిస్టులు తెలిపారు. అయితే స్టిల్ ఇప్పటి వరకు కూడా చూసుకుంటే ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రకటన కూడా చేశారు. గతంలో అంటే ఒక 10 రోజుల కిందట ఈ భారీ లొంగుబాటుతో తెలంగాణలోని PLGA బెటాలియన్ పూర్తి స్థాయిలో కనుమరుగైందని, ప్రస్తుతం రాష్ట్రంలో క్రియాశీలక మావోయిస్టు కేడర్ ఎవరూ లేరు, దీనితో తెలంగాణ ఇప్పుడు పూర్తి స్థాయిలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా అవతరించిందని గర్వంగా ప్రకటిస్తున్నానని చెప్పారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం తక్షణ ఆర్థిక సాయం, పునరావాసం కల్పిస్తామని డీజీపీ హామీ ఇచ్చారు. అడవుల్లో ఇంకా మిగిలిన్నటువంటి వారు కూడా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి కలవాలని కూడా డీజీపీ స్పష్టం చేశారు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి. సో అయితే ఇప్పటి వరకు కూడా చేసినటువంటి దస్రు సోడి కూడా ఇంతవరకు అత్యంత కీలకమైనటువంటి ఒక వ్యక్తిగా దస్రు సోడి ఇప్పుడు లొంగిపోవడం నిజంగా మావోయిస్టు పార్టీకే మరొక ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఇదిలా ఉంటే మరొక దాదాపు ఒక 23 మందితోటి కూడా హేమ్లా కూడా ఇక్కడ లొంగిపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని కూడా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అయితే కొన్ని సమాచారం. అయితే ఇప్పటి వరకు కూడా దాదాపు ఉన్నటువంటి హేమ్లా కావచ్చు, హేమ్లాతో పాటు ఇంకొక 23 మందితోటి మెగా సరెండర్ జరగబోతుంది అని కూడా తెలుస్తుంది తెలంగాణలో. అయితే ఇప్పుడు ఇక్కడ దస్రు సోడి లొంగిపోవడం, అక్కడి నుంచి వెళ్ళి హేమ్లా కూడా దాదాపు ఒక 23 మందితో తన అనుచరులతో లొంగిపోవడం చూసుకున్నట్లయితే కంప్లీట్గా March 31 ఏదైతే ఇచ్చినటువంటి డెడ్ లైన్ ఏదైతే ఉందో అది దాటిపోయినా సర్లేదు, సరే ఇప్పటికైనా లొంగిపోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నటువంటి తరుణంలో ఇక వరుసగా లొంగుబాట్లు చర్యలు జరుగుతున్నాయని అయితే కూడా చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. అయితే ఒకవేళ లొంగుబాటు గనక కాకపోతే నెక్స్ట్ చాలా తీవ్రంగా ఉంటుందని కూడా మాస్ వార్నింగ్ ఇచ్చిన దాంతో అక్కడ ఛత్తీస్గఢ్ ఏదైతే పోలీసులు అంటున్నారో అవి చాలా కొంచెం అర్థం చేసుకున్నటువంటి విషయాలను కూడా ఇప్పుడు ఉన్నటువంటి మాజీ మావోయిస్టులు కొంచెం అనాలిసిస్ చేసి చెప్తున్నది ఏంటంటే డెఫినెట్గా ఇక మిగిలింది ఏదీ లేదు, కొంచెం మాస్ వార్నింగ్ అంటే ఖచ్చితంగా వరుస ఎన్కౌంటర్లు జరుగుతాయన్న పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇచ్చిన వరకల్లా అంటే March 31 ఒకటి డెడ్ లైన్, ఆ డెడ్ లైన్ తర్వాత ఇప్పుడు
ఇప్పుడు ఆల్మోస్ట్ ఏప్రిల్ 20కి వచ్చింది, అంటే ఇంకొక 1 మంత్ కూడా దాటిపోతున్నటువంటి టైంలో ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేసేదేం లేక ఎంత చెప్తున్నా వినట్లేరు. కాబట్టి ఇక చేసేదల్లా ఒక్కటే ఎన్కౌంటర్ అనేటువంటి రేంజ్లో కూడా కొన్ని కమెంట్స్ ఇస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆంతర్యం ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా ఇస్తున్నటువంటి వార్నింగ్ కూడా దీనికి నిదర్శనంగా, అంటే ఆల్మోస్ట్ ఏంటంటే దీనికి ఒకవేళ కనుక వీళ్ళు లొంగిపోకపోతే ఇక నెక్స్ట్ స్టెప్ లొంగిపోయకపోతే మా కనుక డెఫినెట్గా ఎన్కౌంటర్సే లక్ష్యమా అనేటువంటి విధానాలు కూడా ఇక్కడ అవలంబిస్తున్నటువంటి తీరు కూడా చూస్తే అర్థమవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే లేటెస్ట్గా జరిగినటువంటి రూపీ అలియాస్ భాగ్య ఎన్కౌంటర్ చూసుకున్నట్లయితే కూడా ఆవిడ్ని కూడా పలుమార్లు లొంగిపోవాలని కూడా పోలీసులు సూచించినట్లయితే తెలిసింది. అయితే ఆవిడ ఎప్పటికీ చెప్తున్నా కానీ వినకుండా బేఖాతరు చేస్తూ అలానే తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నటువంటి ఉద్దేశంలోనే రూపీని ఎన్కౌంటర్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు కూడా ఉన్నటువంటి లొంగిపోయినటువంటి ఇప్పటి వరకు చాలా వరకు లేరు, మేజర్గా ఉన్నటువంటి మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోయారు. ఇక మిగిలిందల్లా అక్కడక్కడ చాలా తక్కువ మోతాదులోనే ఉన్నారు. సో వీళ్ళు కూడా ఎంత త్వరగా వచ్చి లొంగిపోతే అంత మంచిది అని కూడా పోలీసులు ఒక మాస్ వార్నింగ్ ఓపెన్గానే ఇస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి వార్నింగ్ చూస్తే చాలా క్లియర్ కట్గా తెలిసేది ఏంటంటే నెక్స్ట్ ఇక చేసేదేం లేదు, ఎన్కౌంటర్స్ల బాటనే పడుతున్నారు పోలీసులను కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. బట్ దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఏదైతే దస్రు సోడి కూడా కంప్లీట్గా ఇన్ని రోజులు లొంగిపోవాలని అనుకోలేదు. బట్ కాకపోతే ఇప్పుడు ఇక చేసేదేం లేక, అంటే మార్చి 31 వరకు ఉంటారు. ఇక దాని తర్వాత కూడా మళ్ళీ మన మావోయిస్ట్ పార్టీ అంటే ఇన్ కేసు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మళ్ళీ ఒక ట్రాక్లో పెట్టుకోవచ్చు అన్నటువంటి ఉద్దేశంలో చాలామంది లొంగిపోలేదేమో. కానీ ఇక ఇప్పుడు వరుసగా ఎదురు దెబ్బలు తగలడం అండ్ దాంతో ఒక్కొక్కరుగా లొంగిపోయేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే ఇప్పుడు హేమ్లా కూడా ఆల్మోస్ట్ ఒక 23 మందితో, అంటే నిజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అది ఒక మెగా సరెండర్ అని అయితే చెప్పొచ్చు. గతంలో కూడా ఒక 10 రోజుల కిందట కూడా 42 మంది కూడా ఇక్కడ తెలంగాణ డీజీపీ ఆఫీస్లో లొంగిపోవడం జరిగింది. ఇప్పుడు ఛత్తీస్గఢ్కి కాంకేర్ జిల్లాకు సంబంధించినటువంటి దస్రు సోడి కూడా తన ఆయుధాలతో సహా, అంటే ఆల్మోస్ట్ అంటే అక్కడ ఉన్నటువంటి బుల్లెట్స్ కావచ్చు, వెపన్ కావచ్చు, AK-47 విత్ ఆయుధాలతో సహా లొంగిపోవడం చూస్తుంటే కంప్లీట్గా ఇంకొక 23 హేమ్లతో పాటు ఇంకొక 23 మంది కూడా లొంగిపోయేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక మిగిలిందే లేదు, అంటే PLGA బెటాలియన్ కంప్లీట్గా దక్షిణ బస్తర్లో ఏదైతే మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ ఇవన్నీ చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఇక దక్షిణ బస్తర్ మొత్తం క్లియర్ అయినట్లయితే తెలుస్తుంది. ఇక నార్త్లో కూడా ఒక్కొక్కరు కూడా ఒకవేళ కనుక ఇప్పుడు ఉన్నట్టు దస్రు సోడి ఏదైతే లొంగిపోయిన తర్వాత ఇంకెవరైనా వస్తారా, లేదంటే ఉన్నటువంటి వాళ్ళను ఇలానే లొంగిపోకపోతే నెక్స్ట్ స్టెప్ ఇక మిగిలిందల్లా ఒక్కటే, అది ఓపెన్గానే పోలీసులు ఛాలెంజ్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఇంకేదైనా పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ ఎట్టకేలకు వరుస ఎన్కౌంటర్లు, వరుస లొంగుబాట్లతో అయితే మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు సతమతమవుతున్నది అయితే ఒక క్లియర్ కట్గా తెలుస్తున్నటువంటి పరిణామం. సో చూడాలి మరి ఇన్ కేసు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇంకొక 23 మందితోటి లొంగిపోతారు. దాని తర్వాత ఇంకెవరైనా లొంగిపోతారా లేదంటే ఇంకేదో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే.